శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఒక అడవిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది. దానికి ఆశ ఎక్కువ. అన్నీ తనకే కావాలనే పేరాశ. కాని నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు. ఏ సింహమో పులో వేటాడి తినగా మిగిలిన జంతువుల మాంసం తిని జీవనం సాగిస్తుండేది. ఇలా ఒకనాడు ఒక వేటగాడు లేడిని చంపి దానిని భుజాన వేసుకుని వస్తున్నాడు. అంతలో అతనికి అడవి పంది కనిపించింది. వెంటనే గురి చూసి పందిపై బాణం వదిలాడు. బాణం కొద్దిగా గురి తప్పి తగలటం వల్ల పందికి గాయమైందే తప్ప వెంటనే ప్రాణం పోలేదు. అది కోపంతో వేటగాడిపైకి దూకి అతడిని చంపి మరికొంతసేపటికి పంది కూడా చచ్చిపోయింది. ఆ పంది విలవిల తన్నుకుంటుండగా ఒక పాము దాని కింద పడి నలిగి అది చచ్చిపోయింది. ఆ దారినే వస్తున్న నక్క చచ్చిపడి ఉన్న లేడిని, పందిని, పాముని, వేటగాడిని చూసింది. ఒక్కసారిగా దానికి బోలెడు మాంసం లభించడంతో ఆనందించింది. ఆ నక్కకు అసలే దురాశ కదా. వేటగాడి పక్కనే పడి ఉన్న బాణంకు నరం బిగించి ఉంది. ఈ 4 మాంసం తర్వాత తాపీగా తినవచ్చు. ముందు ఈ నరంతో ఇప్పటికి సరిపెట్టుకుందాం అని ఆ బాణానికి బిగించిన నరాన్ని కొరికింది. నరం తెగడంతో వంగి ఉన్న బాణం వద్ద ఊపుగా నిటారుగా సాగి నక్క గుండెలకు గట్టిగా గుచ్చుకుంది. నక్క అక్కడికక్కడే మరణించింది. అన్నీ తనకే కావాలనే పేరాశ వల్ల నక్క అక్కడికక్కడే చనిపోయింది. ఈ కథ విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన నీతి, మనకు దక్కిన దానిలో ఆనందంగా ఉండాలి కానీ అతిగా ఆశపడకూడదు అని.